నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఓటు హక్కు వినియోగం ద్వారానే సుపరిపాలన సాధ్యం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 60వ వార్షికోత్సవ మహోత్సవాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకులో ఘనంగా ఓటర్స్ దినోత్సవ వేడుకలు, సీనియర్లను సన్మానించి ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు. మహిళలు అభివృద్ధిని సాధించాలంటే తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలి. తణుకులో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ధర్నా, అధికారులకు వినతి పత్రాలు అందజేత. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ లో పెరిగిన ఉత్సాహం, భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ బాపిరాజు. ఓటు హక్కును వజ్రాయుధంగా వినియోగించుకోవాలి, ఓటర్లకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అమలాపురం నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టారు. తన భర్త అరెస్టుతో మనోవేదనకు గురై ఆకస్మిక మరణం చెందిన వారి కుటుంబాలను గురువారం పరామర్శించారు. ఇందులో భాగంగా మల్కీపురం మండలం విశ్వేశ్వరపురంలో చల్లబోయిన నరసింహారావు, రాజోల మండలం సోంపల్లిలో సర్వేల పెద్దిరాజు, కపిలేశ్వరపురం మండలం నల్లూరులో జొన్నకూటి రాజు, మండపేట మండలం పాలతోడులో మండపల్లి ధర్మరాజు, ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో సలాది విశ్వనాథం, అల్లవరం మండలం రెల్లిగడ్డలో నడిమిపల్లి పల్లంరాజు, ఐనవల్లి మండలం ఎస్ మూలంపల్లిలో మారంపూడి మీరాసాహెబ్ కుటుంబాలను కలుసుకుని ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కును అందించడంతో పాటు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. పర్యటన ఏర్పాట్లను టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మధుర్ పర్యవేక్షించారు. అలాగే జిల్లా ప్రజల తరపున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆమెకు అందజేశారు. పర్యటనలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఐతాబత్తుల ఆనందరావు, నామన రాంబాబు, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హరీష్ ఓటు హక్కు వినియోగంతో సుపరిపాలన సాధ్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం భీమవరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు అవగాహనపై ఏర్పాటు చేసిన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం బీవీ రాజ్ కళాశాల ప్రధాన ద్వారం నుండి ఆడిటోరియం వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్థానికులతో ర్యాలీ చేశారు. ఇప్పటికే చెప్తున్నారు, రాబోయే ఎలక్షన్స్ లో ఇక్కడ ఓటర్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు చూస్తూ ఉంటారు సేవా కార్యక్రమాల్లో. మేము ప్రజాస్వామ్యంపై మీద ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐఆర్ కృష్ణరాజు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ వై దుర్గాకిషోర్, తహసీల్దార్ వై రవికుమార్, ఎలక్షన్స్ డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో రాయల గ్రామంలో 5,47,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభివృద్ధి, మరో ప్రక్క సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని కూడా ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేసి పట్టాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఒక్క భీమవరం పట్టణంలోనే 200 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని. నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోనే తీసుకుంటే కనుక పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వడానికి సుమారు 200 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. ఈ రోజున మనం చూసుకుంటే కనుక జగనన్న కాలనీలో భాగంగా ఇసాగూడేరు లేఅవుట్లో ఇల్లు నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మనం చేసుకుంటూ గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దానికి రెట్టింపుగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంచుమించుగా గతంలో సుమారు 4 సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగింది నియోజకవర్గంలో. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 126 ఎకరాల భూమి సేకరించి 9 కోట్ల రూపాయలతోటి 60 ఎకరాలతో భీమవరంలో మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాంట్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం కళా వేదికపై జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న కళాకారులు ఈ వేదికపై అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి భజన, భగవత్ పారాయణం, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. అలాగే తణుకుకు చెందిన రాజు ఆర్కెస్ట్రా, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులు ఆలపించిన గీతాలను పాడి అందరినీ ఆనందపరిచారు. శ్రీ మావుళ్ళమ్మ నాట్య మండలి నిర్వహించిన శ్రీకృష్ణ తులాభారం నాటిక ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులను మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఘనంగా సన్మానించారు. భీమవరం మండలం టీడీపీ జైహో బీసీ సమావేశం మండల టీడీపీ అధ్యక్షుడు రేవు వెంకన్న అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలోని దొంగపిండి గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వచ్చేది తెదేపా జనసేన ప్రభుత్వమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, బీసీ కులాల వారికి ఆదరణ పనిముట్లు, బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ ద్వారా సబ్సిడీలతో కూడిన ఆర్థిక రుణ సహాయాలు అందించినట్లు గుర్తు చేశారు. రూరల్లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. నాకంటే ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా మరి బీసీలు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా బీసీలకి సమాజంలో కానీ రాజకీయ పరంగా కానీ ఎంత పెద్దగా పెట్టేసిందో కూడా చెప్పడం జరిగింది. అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు బీసీలకి పెద్ద అండగా ఈ రోజున మరి ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా బీసీలకి ఎన్నో రకాలుగా ఆయన అండగా ఉన్నారు. రాజకీయ పరంగా కూడా ఎన్నో పదవులు వచ్చినాయి. కానీ ఈ రోజున మరి తీసుకుంటే మన పార్టీలో అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లూరు రవీంద్ర గారు కానీ, అయిన పాత్రుడు గారిని అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, జైల్లో పెట్టడం అన్నీ మనం చూసాం. అన్నీ కూడా అధిగమించి నాయకులందరూ కూడా మేమున్నామని తెలుగుదేశం పార్టీకి అండగా ఈ రోజున చాలా బ్రహ్మాండంగా రేపు రాబో కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలిచే విధంగా.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కర్నేని గౌరనాయుడు, నర్సాపురం అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ మెంబర్ బొమ్మిడి నాయకర్, ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, వీరవాసురం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీలు పాల్గొన్నారు. ఓటర్స్ దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కొత్తగా నమోదైన ఓటర్లకు మంజూరైన ఐడీ కార్డులను పంపిణీ చేసి సీనియర్ ఓటర్లను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఆవిర్భవించింది. దీనిని పురస్కరించుకుని ఈ సంఘం 2011 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జనాభిష్టాన్ని ప్రతిఫలించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రజలే నిర్ణేతలు. తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా తమకు ఉందని మన దేశంలో ఓటర్లు ఇప్పటికే పలుసార్లు నిరూపించారు. మహామహా నేతలను మట్టి కరిపించిన ఘనత మన ఓటర్లకు ఉంది. అయినప్పటికీ మన దేశంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఓటర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంది. ఈ మేరకు ఓట్లు కొని కుర్చీలెక్కే దుస్సంప్రదాయం పోవాలని 2020లో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజకీయ పార్టీలకు హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో దీనిని ఆచరించేందుకు ప్రయత్నిస్తారని ఆశిద్దాం. అలాగే విలువైన ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా అయిన బి వెంకటరమణ మాట్లాడారు. అనంతరం ఎన్నికలపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఓటర్లను సమర్థవంతంగా నమోదు చేయించిన బిఎల్ఓలకు అవార్డులిచ్చి అభినందించారు. గుర్తింపు తెచ్చుకోనండి, ఓటర్గా నమోదు చేసుకో, ఓటర్గా నమోదు చేసుకో, గుర్తింపు తెచ్చుకో, యువత మేలుకో, కాబట్టి 14వ జాతీయ ఓటర్ దినం ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రభావాన్ని కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావం చేస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉన్నట్టయితే ద్వారా పైకి వెళ్ళి ఉన్న దేశంలో నాకు కూడా ఒక నాబడి ఈరోజు ఫర్ కమింగ్ మీ ఆజలక్ష్మి కూడా ఆహ్వానిస్తున్నాం. సార్ 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 కొంచెం దగ్గర చేశారు. మన భారత ఎన్నికల సంఘం అంటే ఎన్నికలు నిర్వహించాలంటే ముఖ్యంగా ఏం చేయాలి? ఓటర్ లిస్ట్ కూడా తయారు. ఆ ఓటర్ లిస్టు ఇప్పుడు మనకి 2వ తారీఖున తుది ప్రచురణ జరిగింది. మనకి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటున్నా అంటే ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు సైమల్టేనియస్ ఎలక్షన్ అంట భారత ఎన్నికల సంఘం వారు నిర్వహించబోతున్నారు. దానికి ప్రామాణికమైనది ఓటర్ లిస్ట్. ఇదంతా లాజిస్టిక్స్ ఓటు వేయించే అవకాశం కల్పిస్తుంది. అందుకు మీరందరూ బాధ్యతగా నిన్న ప్రచురణ అయింది కదా, ఇంకా ఓటర్ నమోదవడానికి అవకాశం లేదంటే ఉంది. మనకి నామినేషన్స్ ఆఖరి తేదీ వరకు మనం ఓటర్గా నమోదు కావచ్చు. అది మీరు తెలియజేయాలి. అలాగే తప్పులు ఉంటాయి, వాటిని కూడా సవరణ చేసుకోవచ్చు. అది కూడా మీరు తెలియజేయాలి. మీరు నిర్భయంగా ఓటు వేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని భారత రాజ్యాంగం ప్రకారం భారత ఎన్నికల సంఘం వారు కల్పిస్తారు. రేపు నేనే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాను, మీరందరూ ఓటర్లుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా లేదా వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటారు. అందరూ బాధ్యత ఒకటే, ట్రాన్స్పరెంట్గా ఓటు వేయడం, లోపాలకి లొంగకుండా ఓటు వేయడం. సమాజంలో బాగా అవేర్నెస్ తీసుకురావాలి. మన ఓటుని నిర్భయంగా, మనస్సాక్షిగా నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపాలి. అనే రకమైన ప్రలోభాలకి మనం ఛాన్స్ ఇస్తే మన 5 ఏళ్ళు మనం కోల్పోయినట్టు. ప్రశ్నించే నైతికతను కోల్పోతాం. ఏదో వస్తున్నామా, తిన్నామా, పడుతున్నామా అది రొటీన్గా జరిగేది కాక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలుపులో మనం భారతీయుడిగా మన బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. అంటే స్ఫూర్తిని సమాజంలో నింపాలి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్. ఒక సామాన్య పౌరుడు చెప్తే తొందరగా
సమాజం అవేర్నెస్ రాదు. అదే ఒక ఎంప్లాయీ చెప్పాడు అనుకోండి, తప్పకుండా వింటారు. అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమేం చేయాలి. తణుకు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎరగవరం అతిలి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎన్నికల అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళా అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని తన గృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపొందితే నారీమణుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. డ్వాక్రా గ్రూపులు దినదినాభివృద్ధి చెంది అంతర్జాతీయ వేదికల మీద కూడా డ్వాక్రా ప్రొడక్ట్స్ని అమ్మేటటువంటి స్థాయికి తీసుకెళ్తే ఈరోజు డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే విధంగా అన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే ఈరోజు 79 లక్షల మందికే ఈరోజు డ్వాక్రా రుణాలకు సంబంధించి 0 వడ్డీ అమలు చేస్తున్నామని చెప్పి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 3 లక్షల రూపాయలు రుణమాఫీ మాత్రమే అమలు చేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల పట్ల ఈరోజు సానుకూలతతో ఉండి మహిళలను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మహిళలందరూ కూడా సాగిస్తున్నటువంటి ప్రగతికి ఆ రోజు తెలుగుదేశం వేసినటువంటి పునాదులే కారణం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలకి ఆస్తి హక్కు కానీ, రాజకీయంగా 9% రిజర్వేషన్లు కానీ, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కానీ అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే డ్వాక్రా సంఘాలు స్థాపించి వారికి అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన కల్పించింది కూడా తెలుగుదేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవిని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీరు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. 2018 జూలై 1వ తేదీ నుంచి రావాల్సిన డిఆర్ఆర్ఎస్ ను చెల్లించాలని, పీఆర్సీకి సంబంధించిన అరియర్స్ ను అందించాలని, అన్ని రిఫరల్ హాస్పిటల్స్ లో ఈహెచ్ఎస్ కార్డు పైనే వైద్యం అందేలా ఉత్తర్వులు ఇవ్వాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ క్రెడిట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, 12వ పీఆర్సీకి విధి విధానాలు కేటాయించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. 11వ పీఆర్సీ అరియర్లు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత పద్ధతిలోనే, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత పద్ధతిలోనే, మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితి 5 లక్షలకు, 1వ తేదీనే పెన్షన్లు. రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు తాలూకా కేంద్రాల్లో మన ఈ 4.5 సంవత్సరాల కాలంలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా 7/18 నుండి ఈ రోజు దాకా రావాల్సినటువంటి డిఆర్ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలనేది ఒక డిమాండ్గా ఉన్నది. అట్లాగే 11వ పీఆర్సీకి సంబంధించి కూడా ఏరియర్స్ దరిదాపుగా ఇవన్నీ కలిపి లక్షలాది రూపాయలు మనందరికీ రావాల్సి ఉంది. మనం పెన్షనర్స్ నెలకు వచ్చి 87 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈహెచ్ఎస్ కార్డు ద్వారా మనం చెల్లిస్తున్నాం. కానీ వైద్యం చూసినట్లయితే ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనూ కూడా వైద్యం చేసేటటువంటి పరిస్థితి కాల మనకి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికీ లేదు. కాబట్టి మనం కట్టే డబ్బుకి మనకి వైద్య సౌకర్యం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీగా అందించాలి అనేది కార్డు మీద. మరి గతంలో మనం సాధించినటువంటి వయసుని బట్టి వచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పాత పద్ధతిలోనే 70-75 సంవత్సరాలకి 70 సంవత్సరాలకేమో 10%, 75 సంవత్సరాలకి 15% పునరుద్ధరించాలనేది ఒక డిమాండ్ ఉంది. ఈ నెల 1వ తారీఖునే మనందరికీ కూడా పెన్షన్ చెల్లించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం. అసోసియేషన్ అధ్యక్షులు కాయల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ఎస్ చలపతిరావు మాట్లాడారు. ఇంకా కోశాధికారి ముత్యాల నాగేశ్వరరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆయనపర్తి రాజగోపాల్ పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఉన్న పీఎఫ్ మొత్తాలను ఉపాధ్యాయులకు చెల్లించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు అవసరమైన పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని, కార్పొరేషన్ మున్సిపాలిటీలలో డీవైఈఓ, ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి మున్సిపల్ ఉపాధ్యాయులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి టీజే జయకుమార్ మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున మాకు మేము ధర్నాకి వెళ్ళబోతున్న సందర్భంలో మాట ఇచ్చింది. మాట ఇచ్చినా సరే ఇప్పుడు నెల గడుస్తున్నా సరే మున్సిపల్ ఉపాధ్యాయులకి పదోన్నతులు కానివ్వండి, పిఎఫ్ సౌకర్యాన్ని కానివ్వండి, అదేవిధంగా పోస్టులు శాంక్షన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా బదిలీలు కానివ్వండి, వీళ్ళకి అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే తప్పనిసరిగా ఈ యొక్క మున్సిపల్ ఉపాధ్యాయులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ ధర్నా శిబిరాన్ని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెప్పర్తి సురేష్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ ఆర్ కర్నేలు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.